హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మన థంబ్నెయిల్ చూసి. సో మేమైతే దసరా హాలిడేస్కి పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ పిల్లలు సరదాగా ఆడుకుంటారు కదా అని చెప్పేసి హైదరాబాద్ వెళ్తున్న దారిలో మనకి ఇలాంటి స్కై స్క్రాపర్స్ చాలా కనిపిస్తాయి. చూడండి అపార్ట్మెంట్స్ ఎంత హైట్ ఉన్నాయో. ఇప్పుడైతే మేము మా కిడ్స్ని తీసుకుని ఏఎంబీ మాల్ దగ్గరలోకి రీచ్ అయిపోయాం. అదిగో చూడండి వచ్చేసాం ఏఎంబీ మాల్కి. ఈ మాల్లో ఆడుకోవడానికి ప్లే జోన్ చాలా బాగుంటుంది, అన్నీ ఉంటాయి పిల్లల కోసం. సో వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఆడుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకని చెప్పి ఇక్కడ బాగుంటుందని ఇక్కడికే తీసుకొచ్చేసాం. మళ్ళీ ఈ మాల్ అంతా కూడా చాలా బాగుంటుంది అసలు చూడడానికి. అంతేకాదు ఇక్కడ మనకు దొరకని వస్తువు అంటూ ఉండదు, అన్నీ ఉంటాయి దీంట్లో. అలాగే ఇక్కడ అందరూ కూడా వీకెండ్స్లో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఈ మాల్కి దగ్గరలోనే ఉండేవాళ్ళం, మియాపూర్లో. సో అందుకని చెప్పేసి ఇది బాగా అలవాటు పిల్లలకి. ఇక్కడైతే మనకు ఆడుకోవడానికి ఇలా కార్డు ఇస్తారు. ఈ కార్డులో మనకి రీఛార్జ్ చేస్తారనమాట. మనం ఎన్ని గేమ్స్ కావాలంటే అన్ని గేమ్స్కి రీఛార్జ్ చేయించుకుంటూ ఉండొచ్చు. గేమ్స్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు వెంటనే. సో నేనైతే 11 గేమ్స్కి తీసుకున్నాను 1600. నేను తీసుకున్నదైతే బేసిక్ అమౌంట్. ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి, 2200 పెడితే 22 గేమ్స్ అని అలా డబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా చూద్దామని చెప్పి స్టార్టింగ్ 1600 పెట్టే తీసుకున్నాను. అలా తీసుకుంటే నాకు 2 అవర్స్ వరకు ఆడుకున్నారు కిడ్స్ ఇక్కడ. వీడికి వాటర్ గేమ్స్ అయ్యి బాగా నచ్చినాయి మా భువన్ బాబుకి అయితే. వీడికి నచ్చింది కదా అని చెప్పేసి ఒక కార్డ్ పెట్టి అక్కడ గేమ్ స్టార్ట్ చేయగానే వాడు వదిలేసి వెళ్ళిపోయేవాడు. వాడికి చూడడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు, ఆడడానికంటే కూడా వెళ్ళి కూర్చుంటాడు ప్రతి సీట్లోని. వాడు స్టార్ట్ చేసి వెళ్ళిపోతే ఆ గేమ్ని మేము ఫినిష్ చేయాల్సి వచ్చేది. ఈ ప్లే జోన్లో ఉన్నట్టు గేమ్స్ అయితే మన భీమవరంలో ఎక్కడా లేవు, కానీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంత కాస్ట్ కాకుండా కొంచెం తక్కువలోనే మనకి భీమవరంలో ఉంటే చాలా బాగుండేది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు ఇక్కడ ఆడుకోవడానికి వీటిని. మా భువన్ బాబు చూడండి ఎలా తిరుగుతున్నాడో, మొత్తం ఈ ప్లే జోన్ అంతా కూడా తిరిగేసాడు ఆల్మోస్ట్. అన్నీ కూడా ఇలాంటి స్క్రీన్ ఉన్న గేమ్స్ ఇష్టపడుతున్నాడు. చూడండి ఆ ఫిషింగ్ని ఎలా చేస్తున్నాడో వాడు. సరే ఆడుతున్నాడు కదా అని చెప్పేసి అక్కడ కార్డ్ స్కాన్ చేస్తే అది వదిలేసి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. ఆ గేమ్ని అక్కడే అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చేది. అప్పుడు వీడు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి వీడు చుట్టూరు తిరుగుతూ వీడి గేమ్స్ వీడియో తీశాను. ఇషితలు అయితే అక్కడ దాని గేమ్స్ అది బాగానే ఆడేసుకుంటుంది. నా దగ్గర కార్డ్ తీసుకెళ్ళిపోయి హోల్డింగ్ గేమ్లో దాని చేతిలో ఉన్న బాల్ అయితే వచ్చింది దానికి ఒకటి. ఈ ప్లే జోన్కి తీసుకొచ్చేసరికి వీళ్ళ ఆనందానికి అసలు హద్దులే లేవు. మా భువన్ బాబు అయితే ఇంకా అటు ఇటు పరుగులు పెడుతూనే ఉన్నాడు. వాడిని పట్టుకోలేకపోయే వాళ్ళం. ఇదిగో ఈ బాక్సింగ్ జోన్లోకి వచ్చి నించోబెట్టిన తర్వాత దీనిలో పరిగెడుతున్నాడు కొంచెం, కానీ అక్కడ కూడా వాడు కాలు నిలబడదు కదా, బయటకు వచ్చేసాడు వెంటనే. ఇక్కడ నార్మల్ డేస్ కంటే కూడా వీకెండ్స్లో అసలు ఖాళీ ఉండదు. మూవీస్కి వచ్చేవాళ్ళు, ఈ ప్లే జోన్కి వచ్చేవాళ్ళు, షాపింగ్కి వచ్చే వాళ్ళతో మాల్ అంతా నిండిపోయి ఉంటుంది. చాలా బాగుంటుంది అప్పుడు ఇక్కడికి రావడానికి. భువన్ బాబు ఎలాగో అటు ఇటు తిరుగుతున్నాడు, ఏం ఆడట్లేదని చెప్పేసి ఈ లోపలే ఒక ట్రైన్ ఉంటే అది ఎక్కించాం. దాంట్లో ఈ కార్ చాలా బాగుంది, పింక్ది, క్యూట్గా. అందుకని చెప్పేసి వీళ్ళిద్దరిని దానిలో కూర్చోబెట్టా. వీడొక్కడే సింగిల్గా అయితే కూర్చోడు, లేచిపోతాడు. సో అందుకని చెప్పేసి వాళ్ళ అక్కతో పాటు దాన్ని కూర్చోబెట్టేసాం. వీళ్ళైతే దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా భువన్ బాబు ఎస్పెషల్లీ, వాడికి చాలా బాగా నచ్చింది ఈ ట్రైన్. నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డోళ్ళు ఈ బాల్స్ దాంట్లోకి వచ్చారు. ఈ బాల్స్ పైనుంచి కింద పడుతున్నాయి కదా, వాటిని కరెక్ట్ చేసి ఆ హోల్లోకి వేస్తారు కదా. ఇలా హోల్స్లోకి వేసి మళ్ళీ పైకి వెళ్ళి కిందకి పడుతూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల వీళ్ళకి కొన్ని టికెట్స్ కూడా వస్తాయి. లాస్ట్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టికెట్స్కి గిఫ్ట్ వస్తే ఆ గిఫ్ట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. 11 గేమ్సే తీసుకున్నాను, తొందరగా అయిపోతాయేమో కదా వేరే తీసుకున్నామని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ కార్డులో ఎంత రీఛార్జ్ ఉందో ఎప్పటికప్పుడు వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. గేమ్స్ వీళ్ళు ఎన్ని ఆడుతున్నారో అర్థం కావట్లేదు, ఒక్కొక్కరు ఒక్కో చోట ఆడుతుంటే. మా బుల్లి భువన్ బాబు గారిని చూడండి, ఇంట్లో ఉన్నంతసేపు డల్గానే ఉంటాడు. ఇలా మాల్కైనా ఏదైనా ప్లే జోన్కైనా తీసుకెళ్తే చాలు, అసలు ఎక్కడ లేని ఆనందం వచ్చేసి ఆ కళ్ళలో అయితే ఒక స్పార్క్ వస్తుంది. మనం కష్టపడేదంతా వాళ్ళ కోసమే కాబట్టి మనం దానికోసమైనా వాళ్ళని తీసుకెళ్ళాలి ఇలాంటి చోట్లకి. ఇంతకీ 2 అవర్స్ ఆడినా కూడా వీళ్ళకి అసలు సరిపోలేదు. అక్కడి నుంచి అయితే రానని ఏడుపు మా భువన్ బాబు. మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే తీసుకెళ్ళాలి వీళ్ళని. ఇలాంటి ప్లే జోన్ భీమవరంలో కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా లేకపోతే మంత్లీ వన్స్ అయినా తీసుకెళ్తే వీళ్ళలో చాలా బాగుంటుంది. ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ కూడా మ్యాక్సిమం అందరూ చేతిలో మొబైల్ ఫోన్స్ ఇచ్చుకుని కూర్చుంటున్నారు. సో దానివల్ల వాళ్ళు బ్రెయిన్ డెవలప్మెంట్ అది సరిగ్గా ఉండట్లేదు. పిల్లల్లో మానసిక ఎదుగుదల అది బాగుండాలంటే వాళ్ళు ఎక్కువగా ఫిజికల్ గేమ్స్ ఆడితేనే బాగుంటుంది. సో మనకి ఇలాగ గేమ్స్కి అది తీసుకెళ్తే వాళ్ళు డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఇంకా ఒకటే గేమ్ ఉందని చెప్తే ఇషితలు ఇది ఎక్కుతానని చెప్పేసి ఎక్కింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఏఎంబీ మాల్ టూర్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు భీమవరంలో కూడా ఇలాంటి ప్లే జోన్ ఒకటి రావాలని చెప్పేసి అయితే నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీలో కూడా ఎవరికైనా అలాంటి కోరుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.